హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మ్యాంగో సీజన్ అయిపోయేలోపు మ్యాంగో టీ టైమ్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. చాలా టేస్టీగా మ్యాంగో తిన్న టేస్ట్ అయితే వస్తుందనమాట. సో, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ముందుగా ఇలా బాగా మగ్గిన మామిడి పళ్ళని తీసుకోవాలన్నమాట. 1/2 కేజీ కేక్ అయితే ఒక మామిడి పండు అయితే సరిపోతుందండి. ఈ మామిడి పండుని చక్కగా పీల్ చేసుకొని లోపల గుజ్జుని మిక్సీ చేసి పెట్టుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు ఓన్లీ మ్యాంగో ఒక్కటే ప్యూరీ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇందులో షుగర్ అనేది ఏమీ యాడ్ చేయక్కర్లేదు. మ్యాంగో ప్యూరీ మొత్తం అంతా 1 కప్ వచ్చేంత వరకు చూసుకోవాలన్నమాట. అంటే 1/2 కేజీ కేక్కి 1 కప్ మ్యాంగో ప్యూరీ వేసుకోవాలి. దీన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోని షుగర్ కానీ వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ వేయకుండా చక్కగా ఒక మామిడి పండు గుజ్జుని ఇలా తీసుకొని మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం ఒక జల్లెడ పెట్టుకొని అందులోని 1 కప్ వరకు మైదాని తీసుకోవాలి. ఈ మైదా ప్లేస్లోని మీరు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు హెల్దీ వర్షన్లో కావాలి అనుకుంటే. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. ఈ మెజర్మెంట్స్ మొత్తం అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోని మిల్క్ పౌడర్ అన్నమాట. మీరు ఏ కంపెనీ వేసుకున్నా పర్వాలేదు. మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి రిచ్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఆ తర్వాత వీటినన్నిటినీ కూడా చక్కగా మనం జల్లించుకోవాలండి. ఈ జల్లించుకోవడం వల్ల మనకి కేక్ అనేది మంచి ప్లఫీగా స్పాంజీగా వస్తుంది. అలాగే ఏవైనా లంప్స్లా అయినా లేకపోతే ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా చక్కగా గ్రాండ్యూ అయిపోతాయి అనమాట. 1 టైం అనే కాదు, చక్కగా 2-3 టైమ్స్ మనం జల్లించుకుంటే కనుక కేక్ అనేది ఇంకా ప్లఫీగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది అస్సలు స్కిప్ చేయకండి. మంచిగా ఇలా జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జల్లించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మ్యాంగో పల్ప్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఎక్కడ చిన్న చిన్న పార్టికల్స్ కూడా లేకుండా చక్కగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ఇది రా మ్యాంగో ప్యూరీ అనమాట. ఇందులో ఏమీ వేయలేదు. ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోని 1/2 కప్పు వరకు ఆయిల్ని రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్ ప్లేస్లోని మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న రా మిల్క్ అనమాట. మిల్క్ని కూడా ఒక 1/2 కప్ వరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ అనమాట. ఈ మ్యాంగో పల్ప్ని మనం 1 కప్ వరకు తీసుకోవాలండి. మీరు ముందే మెజర్ చేసుకోండి 1 కప్ వస్తుందా లేదా అనేది. 1 కప్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇక్కడ నేను 1/2 కప్ తోటి 2 టైమ్స్ అయితే వేశాను. ఆ తర్వాత షుగర్ అనమాట. షుగరు 1/3 కప్, అంటే 1 కప్కి 1/2 కప్పు తక్కువ అనమాట. షుగర్ వేసిన తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాల్సిన లేదు, డైరెక్ట్గా షుగర్ అనేది యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా చక్కగా బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. వెనీలా బదులు మీ మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. అది పూర్తిగా మీ చాయిస్. ఇక్కడైతే నేను వెనీలా ఎసెన్స్ అయితే వేశాను. ఆ తర్వాత ఇక్కడ బ్లెండర్ తోటి హ్యాండ్ విస్కర్ తోటి అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇలా విస్కర్ తోటైనా చక్కగా ఆయిల్ కానీ షుగర్ కానీ మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. షుగర్ గ్రాడ్యుయేట్స్ ఎక్కడ ఉండకూడదు, బాగా కలిసిపోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం టేకింగ్, ఒక 15-20 మినిట్స్ బాగా పడుతుంది టైము. అలాగనే ఎలక్ట్రికల్ బీటర్ యూస్ చేసుకోవచ్చు, అంతేగాని మిక్సీలో అయితే మాత్రం వేయకండి. ఇలా మొత్తం అంతా షుగర్ కలిసిపోయి కరిగిపోయేంత వరకు వేసిన తర్వాత కొద్దిగా డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందే జల్లించి పెట్టుకున్నాం కదా, కొద్దిగా 2-3 బ్యాచెస్లో వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఇలా మనకి ఉండలు లేకుండా చక్కగా పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఈ పౌడర్ వేసిన తర్వాత మనం ఒకటే డైరెక్షన్లో కలపాలన్నమాట. నచ్చినట్టుగా ముందుకి వెనక్కి కలపకూడదు. ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటే కనుక మనకి కేక్ అనేది మంచి ప్లఫీగా వస్తుంది. చాలామంది మాకు కేకు ప్లఫీగా రావట్లేదు, హైట్ అవ్వట్లేదు,
రేజ్ అవ్వట్లేదు అంటారు కదా, సో వాళ్ళు ముందుకి వెనక్కి యాంటీ క్లాక్ వైజ్లా కలుపుతారు. సో అలా కలిపితే కనుక ఎయిర్ ఫామ్ అవ్వకుండా కేక్ అనేది చాలా హార్డ్గా అయిపోతుంది. సో ఎప్పుడూ కూడా మనం ఏ కేక్స్ చేసినా సరే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే మొత్తం అంతా తీసి మధ్యకి కట్ చేయాలన్నమాట. దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, బట్ తెలియలేని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా అన్నీ కలిసిపోయిన తర్వాత ఇందులోని టూటీ ఫ్రూటీసు, కాజు, బాదం కూడా నేను వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఇది వేసిన తర్వాత ముందుగానే మనం కుక్కర్ని కానీ లేదంటే ఓవెన్ని కానీ ఓటీజీని కానీ 20 minutes ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ప్రీహీట్ అయ్యేలోపు మనం చక్కగా 8 inches కేక్ టిన్నులోనైనా రౌండ్ టిన్లోనైనా మీరు ఏ టిన్నులో బేక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టిన్నుకి చక్కగా బటర్ వేసి బటర్ పేపర్ తోటి ఫిల్ చేసి అందులోని మనం బ్యాటర్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను స్క్వేర్ టిన్ను 8 inches కేక్ మౌల్లోనైతే వేసుకుంటున్నాను. సో మీకు నచ్చిన కేక్ మౌల్లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను టీ టైమ్ కేక్గా యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను 8 inches కేక్ టిన్నులోని అయితే వేసుకుంటున్నాను. ఇది బేక్ చేసుకునే టైమింగ్ వచ్చేసి 180 degrees దగ్గర 40 to 45 minutes బేక్ చేసుకుంటే మంచి కలర్ తోటి మంచి అరోమాతోటి కేక్ అనేది రెడీ అవుతుంది. సో దీని మీద మనకి మళ్ళీ గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీస్, కాజు, బాదం కూడా నేను వేసుకున్నాను అనమాట. మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఏదైనా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుందన్నమాట. సో 45 minutes అయిపోయిన తర్వాత మంచి కేక్తో అయితే రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం కేక్ ఎడ్జెస్ అనేది ఇలా సపరేట్ చేసుకుంటే కేక్ అనేది తొందరగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట. ఎక్కడ బ్రేక్స్ అవ్వకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. కంపల్సరీగా ఇలా సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసుకుంటే మనం కేక్ రివర్స్ ప్లేట్ పెట్టి రివర్స్ చేసుకుంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. ఏదైనా అర్థం అవ్వకపోతే కంపల్సరీగా అడగండి, చెప్తాను. సో మనం కిన్నెని రివర్స్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ తీసేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోయిందండి. కేక్ చేసేటప్పుడు కూడా మ్యాంగో ఫ్లేవరు స్మెల్ తోటి చాలా బాగుంటుంది అనమాట. సో సింపుల్గా మ్యాంగో కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది. సో దీన్ని అయితే పీసెస్గా కట్ చేసి కూడా మీకు చూపిస్తాను. చాలా ప్లఫీగా వచ్చిందనమాట, లోపలంతా స్పాంజీగా. ఇది పూర్తిగా ఎగ్లెస్ కాబట్టి ఏ రోజైనా పిల్లలకి మంచిగా పెట్టుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఈరోజు ఎగ్లెస్ మ్యాంగో కేక్. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.